రేణుగుంట దగ్గర మెస్ లో పిహెచ్డి నేర్చుకున్నావు, తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్ లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డి చేశావు, చివరకు మాగుంట లేఅవుట్ లో కూడా పిహెచ్డి నేర్చుకున్నావు. అది ఏంటా పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి, చాలా పెద్ద కథది. ఆఖరాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. అతను ఒక పిచ్చోడు, ఎందుకు చేసుకున్నాడో ఎవరికి అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చలారని అమ్మాయిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడు. ఈ బోరు బావిలో పడిపోయాడు. ఎవరు ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్ సూరత్ లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు, అక్కడ కూడా వెళ్ళేది. నువ్వు పిహెచ్డీలో చేసినటువంటి ఘనత ఎవరు చేయలేదు తల్లి. నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు, ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చంద్రబాబు ప్రసాద్ రెడ్డి గారు. ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగున్నట్లేదు, ఆ మొహం అంతా ఇప్పుడు రికాలేషన్ పడున్నాడు. అతన్ని నాన్న హింసలు పెడుతున్నట్టు ఉంది. అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాయిని, అనవసరంగా గొంతు తెచ్చుకున్నాడు ప్రభాకర్ రెడ్డి. అతను బాగలేడు. నేనైతే ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో అన్నా చనిపోతావు, బయటన్నా ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తా, జాగ్రత్తగా ఉండు. ఆ రాత్రిలో నిద్రపోయేటప్పుడు నీ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఆ చేతుల్లో చిక్కుపోయినావు ప్రభాకర్ రెడ్డి. నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు 100% కరెక్ట్. అది అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఎవరో అప్పటికి నాకు తెలీదు, కార్యకర్తల్ని మేము చెప్పాము, వాళ్ళు ఆవేశపడుతుంటే మీరేమి ఇది చేయొద్దు, మాట్లాడితే మాట్లాడలే అని. కానీ కొంతమంది అభిమానులు ఎవరో ఏదో అక్కడికి వెళ్ళి గొడవ చేసినట్టున్నారు, వాళ్ళని కూడా మేము ఆపాము. వాళ్ళు వచ్చేసారు. తర్వాత అతనే పగలగొట్టుకొని అతనే ఇవన్నీ చేసుకొని సింపతి చేసుకోవడానికి ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాడు అతను. అసలు ఇతన్ని చేపించాలనుకుంటే ఎలక్షన్ ముందే నా గురించి ఎన్నో మాట్లాడాడు. అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. మన ప్రభుత్వం అది కూడా 164 సీట్లతో మనం అధికారంలో ఉన్నాం. పోలీస్ వ్యవస్థ మన దగ్గర ఉంది. ఇతన్ని చేయించాలంటే ఇన్నిసార్లు మాట్లాడిన తర్వాత ఇప్పుడు చేయించాలా నేను? అవును, అదే కరెక్ట్. యాక్చువల్గా నిన్న లోకేష్ బాబు గారు వచ్చారు, జిల్లా మొత్తం సక్సెస్ అయింది. జిల్లా ప్రోగ్రాం అంతా మా దగ్గర కూడా వచ్చాడు, కుటుంబ సభ్యుల్లాగా ఇక్కడ ఉన్నారు, మా బిడ్డలాగా వెళ్ళారు ఆయన. అటు వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్, వీళ్ళందరూ ఒక గేమ్ ప్లే చేస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి. సో మొన్న అది కాకుండా ఇక్కడికి వాళ్ళ నాయకుడిని కూడా రాకుండా ఆపగలిగారు. ఇప్పుడు తిరిగి ఏమైనా ఈయన రప్పించుకుంటాడేమో జోలాడని. మరి అనిల్ కుమార్ యాదవ్కి ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా డబ్బు గురించి తప్పితే ఇంకో పని లేదు. అతను అనుకుంటున్నాడు అతను ఏదో అడుక్కొని తినేవాడిలాగా. అతను దోచినంత డబ్బు ఎవరూ దోయలేదు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ముందు అతని విందగాన సిఐడి ఎంక్వైరీ చేస్తే సక్కంగా వస్తాడు. అప్పుడప్పుడు వచ్చి కాన్స్టిట్యున్సీ లేకుండా ఇదేదో అంటారు చూడండి, తళుకును మెర్చి 4 మాటలు మాట్లాడి 13 నెలల నుంచి కార్యకర్తల్ని గాలికి వదిలేసి తిరిగే ఇతను కూడా మాట్లాడాడు అంటే దానికి అర్థమే ఉంది. అసలు అది ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడింది తీసుకుపోయి వాళ్ళ భార్యకి వాళ్ళ అమ్మకి చూపిమ్మనండి, అనిల్ కుమార్ యాదవ్ని. వాళ్ళు కానీ ఇతన్ని చంపలు వాయించకపోతే దాని తర్వాత ప్రసన్నకి సపోర్ట్ చేయమనండి. అయితే ఈరోజు మీ అందరి దగ్గరికి రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, సాధారణంగా భారతదేశం అనేసరికి స్త్రీలకి గౌరవం ఇచ్చే ఒక మంచి సంప్రదాయం ఉన్న, మంచి సంస్కృతి ఉన్న భారతదేశం నుంచి ఏమి నేర్చుకోవాలి విదేశాల వాళ్ళు అని ఎవరైనా అడిగితే స్త్రీని ఎలా గౌరవించుకోవాలో నేర్చుకోవచ్చు అన్న ఒకే ఒక ఆన్సర్ చాలా తొందరగా వచ్చే పరిస్థితి. అంటే అది సంస్కృతిలోని నిండిపోయినది స్త్రీని గౌరవించాలి అని.
అందుకే మన దేవుళ్ళు ఏదైనా ప్రతి దేవుడు బిఫోర్ నేమ్ కి బిఫోర్ భార్య పేరు గాని అమ్మ పేరు గాని ఉంచుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. మనకు లక్ష్మీ నరసింహస్వామి అని, భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి అని, రకరకాలుగా సీతారాముడు అని, అంటే రకరకాలుగా ఒక దేవుడి పేరు చెప్పేటప్పుడు కూడా ముందు ఒక మహిళ పేరు చెప్పే సంస్కృతి మన భారతదేశంలోనే ఉండడం మనందరం కూడా గర్వించదగ్గ విషయం. కానీ ఈ రోజు పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంటే ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ ఎందుకు ఈ పార్టీ గురించి పదే పదే మాట్లాడకూడదు అనుకున్నా కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడకూడదు అంటున్నామంటే ఏదో మేము భయపడిపోయో లేకపోతే వాళ్ళని చూసి ఏదో భయపడిపోయే మాత్రం కాదు, కేవలం అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా కొన్ని సందర్భాల్లో మేము కూడా సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తాము. ఎందుకనంటే ఈ రోజు మహిళల గురించి ఎంత నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకుండా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేది చాలా జుగుప్సాకరమైన విషయం. ఈ రోజు ఎందుకు ఈ పదం ఉపయోగిస్తున్నానంటే ఒక తల్లి గురించి, ఒక చెల్లి గురించి, ఒక ఆడబిడ్డ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కనీసం ఇది తప్పు అని చెప్పలేని నాయకత్వం అదొక నాయకత్వమా? అటువంటి నాయకుడు ఒక నాయకుడా? ఇది ప్రతి ఒక్కరు కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీకి నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళ గురించి ఒక మాజీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు మాట్లాడటం అన్నది ఎంతవరకు సమంజసం అని మిమ్మల్ని ప్రజల్ని ప్రశ్నిస్తున్నా. అట్ ద సేమ్ టైం పత్రికా విలేకరులు కూడా ప్రశ్నిస్తున్నా. ఆవిడ గురించి ఆవిడ వ్యక్తిత్వ హననం చేయడానికి ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఆవిడ వివాహం గురించి, ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి చాలా దరిద్రంగా, అంటే ఎవ్వరూ కూడా హర్షించని విధంగా మాట్లాడటం. ఇక్కడ మీరు ఒకసారి ఆలోచిస్తే నేను డైరెక్ట్ గా ఆ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డినే అడుగుతున్నా. యాక్చువల్ గా ఇందాకే మా అన్న చెప్తున్నారు, చాలా పెద్ద ఫ్యామిలీ అమ్మ, చాలా పొలిటికల్ గా చాలా మంచి, అంటే 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన సంస్కృతి ఉన్న వాళ్ళ ఫ్యామిలీ, అటువంటి ఫ్యామిలీలోంచి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడంటే చాలా దరిద్రంగా ఉంది అని. ఎస్, అంత రాజకీయంగా అనుభవం ఉన్న నువ్వు బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే మీరు ఏదైతే మాట్లాడారో ఆ వీడియో ఒక్కసారి తీసుకెళ్లి మీ తల్లికి చూపించండి. మీ తల్లి గనక మీరు మాట్లాడిన మాటల్లో తప్పు లేదు అని అనిపిస్తే గనక మాకు చెప్పండి, మేము మాట్లాడడం మానేస్తాం. ఈరోజు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని ప్రసన్న కుమార్ రెడ్డి గారు కించపరుస్తూ, అవహేళన చేస్తూ, ఆమె వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నారు. ప్రశాంతి రెడ్డి గారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇద్దరు కుటుంబ సభ్యులే. ఈరోజు ఒక మహిళ ఆయన్ని ఓడించిందని చెప్పేసి ఆ అక్కసుతో, ద్వేషంతో రాజకీయ పరంగా తన విమర్శలు చేయకుండా ఆమె యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం అనేది చాలా సిగ్గుమాలిన చర్య. వారే కాదు, వాళ్ళ నాన్నగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఆ తర్వాత ఈయన కూడా ఎన్నో దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. ఆ యొక్క అనుభవాన్ని, ఆ పెద్దరికాన్ని మనసులో ఉంచుకొని మహిళల వ్యక్తిగత జీవితాల విషయం వెళ్లకుండా ఉంటే బాగుండేది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి మేము కూడా రాజకీయాల్లోకి వచ్చి మేము కూడా గమనించింది, మాకు కూడా ఎదురయ్యింది మహిళల్ని కించపరచడం. ఏది వస్తే నోటికి ఏది వస్తే అది మాట్లాడడం. ఆమె వ్యక్తిగత విషయము, ఒక మహిళ వ్యక్తిగత విషయము, ఆమె నిర్ణయాలు ఆమెకు సంబంధించినవి. వాటిని మాట్లాడుతున్నారు అనంటే మీరు ఎలాంటి మనుషులు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా మాట్లాడడం వల్ల ఏదో ఆమె వ్యక్తిగత విషయాల గురించి, ఆమె పర్సనల్ విషయాల గురించి ఎగతలుగా మాట్లాడడం వల్ల ఆమెనేదో కించపరిచినారని చెప్పేసి మీరు అనుకుంటే అది చాలా తప్పు. మీ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రజల ముందు బయటపెడుతున్నారు. అన్నిసార్లు గెలిచి రాజకీయంగా ఉన్న మీ గురించి ప్రజలకు ఒక అభిప్రాయం ఉంటుంది, ఒక పెద్ద మనిషి అనే అభిప్రాయం ఉంటుంది. కానీ ఈరోజు ఒక మహిళ గురించి మాట్లాడడానికి మీ యొక్క గౌరవాన్ని మీరు పోగొట్టుకున్నారు. ఇది మంచిది కాదు. రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ అయినా కానీ రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళు మహిళలను కించపరుస్తూ మాట్లాడుతూ, వాళ్ళని అవహేళన చేస్తూ, వాళ్ళని డీగ్రేడ్ చేస్తూ మాట్లాడితే ఏదో గొప్పోళ్ళం అయిపోతాము, సో సమాజంలో వాళ్ళ గురించి ప్రజలు చర్చించుకు ఉండే విధంగా మేము చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ ప్రజలు కూడా, మహిళలు కూడా ఎంతో చదువుకొని విజ్ఞానవంతులైపోయి ముందుకొస్తున్నారు. వాళ్ళ అవకాశాలను వాళ్ళకు ఉంచండి. వాళ్ళని అవహేళన చేస్తూ
రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం మాత్రము చాలా తప్పు. దీన్ని పూర్తిగా మహిళల తరపు నుంచి ఖండిస్తున్నాను. ఇకనైనా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక ఆదేశం చేసి మహిళల గురించి మాట్లాడకూడదు. ఏదన్నా ఉంటే రాజకీయ విమర్శలు చేయండి. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు కొవ్వూరు ఎమ్మెల్యే, తప్పకుండా ఆమె రాజకీయంగా ఏదైనా తప్పులు చేస్తే దాని మీద విమర్శించండి. అంతేగాని ఆ విధంగా విమర్శలు చేయడానికి ఏమీ లేవు. ఆమె అక్కడ బాగా సేవ చేస్తూ ఉంది, ప్రజలకు అండగా వెళ్తూ ఉంది, పేద ప్రజలకు ఆమె మీద అభిమానం పెరుగుతూ ఉంది. ఇంకా రాజకీయాల్లో మేము మళ్ళీ రాలేకపోతామనో భయంతోనో మీరు ఇలా ఆమె మీద విమర్శలు చేయడం అనేది అవివేకము. ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా చాలా గౌరవపరమైన పొజిషన్లో ఉండి మంచి ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి. వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు. ఈమె కూడా వాళ్ళ కుటుంబంలో వ్యక్తి, వాళ్ళ చుట్టము. ఎన్నికల ముందు కూడా ఆమె గురించి ఇలాంటి విమర్శలే వాళ్ళ బంధువులతో చేయించి ఎన్నికల్లో ఎఫెక్ట్ చేయాలనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. మంచి మెజారిటీతో ప్రశాంత్ రెడ్డి గారు గెలిచారు. ఈరోజు ఇలాంటి విమర్శలు చేస్తూ వాళ్ళ స్థాయిని వాళ్ళు దిగజార్చుకుంటున్నారు. ఇది చాలా ఖండించదగిన విషయము. ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, మేమైనా కానీ మీరైనా కానీ మహిళల జోలికి పోవడం అనేది చాలా తప్పు. ఇలా మాట్లాడిన వాళ్ళ మీద చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏ మహిళల జోలికి పోయినా కూడా ఎవరిపైనా కూడా ఏ విధంగా కేసులు పెట్టి వాళ్ళని లాగి వాళ్ళను అనధికారికంగా అరెస్ట్ చేసి వాళ్ళని కస్టడీలోకి చూసి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కూటమి ప్రభుత్వము చాలా చట్టాలకు న్యాయాలకు విలువిస్తుంది కాబట్టి ఇలాంటి చర్యలకు పోకుండా మీకు సలహా ఇస్తున్నాం అనుకోండి, ఇలాంటి మహిళల గురించి మాట్లాడడం అనేది చాలా తప్పు. మేము ఇచ్చే సలహాను తీసుకుంటారో తీసుకోపోవడం మాకు తెలియదు, కానీ అది మీ వివేకానికి నిర్ణయం పడి ఉంటుంది. కాబట్టి ప్లీజ్ మహిళలను మాత్రము మీరు ఇలా అవహేళన చేస్తూ మాట్లాడడం మాత్రం తప్పు. నిన్నటి రోజు నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలోనే అత్యంత బాధాకరమైన రోజు. మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కొవ్వూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం ఉచ్చ నీచాలు మరిచి ఒక మానవుడు మాట్లాడలేనటువంటి ఒక దారుణమైన భాష, ఈ జిల్లా చరిత్రలో ఎప్పుడూ ఎవరి గురించి మాట్లాడిన భాష, మగవాళ్ల గురించి కూడా మాట్లాడిన భాష, ఒక మహిళ గురించి నీచాతి నీచంగా మాట్లాడిన తీరు ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అసహించుకుంటూ ఉన్నారు. బాధాకరం ఏమిటంటే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఎవరో కాదు, ఆ ఇంటి ఆడబడుచుకి స్వయాన కోడలు. నల్లపురెడ్డి కుటుంబ ఇంటి ఆడబడుచుకి స్వయాన కోడలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి చెల్లెలు వరుస అవుతుంది. ఈరోజు 50,000 ఓట్ల పై మెజార్టీతో తన ఎమ్మెల్యేగా ఓడించిందని, కోవూరు నియోజకవర్గంలో జెండా పట్టుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కరువు అవుతున్నారని, నిత్యం కూడా కోవూరు నియోజకవర్గంలో ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేసి వీపీఆర్ కుటుంబం మీద గౌరవంతో చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలు చూసి, ఆ యొక్క అభివృద్ధి పాలన చూసి పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్పని ఒక అలజడి, ఒక అశాంతి సృష్టించేందుకు ఈ జిల్లాలో ఒక దుర్మార్గపు సంస్కృతిని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిన్నటి రోజున ప్రవేశపెట్టారు. నిజంగా అత్యంత బాధాకరం. ఈరోజు ఇది కేవలం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాటలుగానే నేను భావించడం లేదు, వారు చేసిన చేష్టలుగానే నేను భావించడం లేదు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఒక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో సర్వనాశనం అయిపోయిన, ఆర్థికంగా దివాలా తీసిన ఆంధ్ర రాష్ట్రాన్ని గాడి పెడుతూ ఉన్నారు. ఒక అరాచకాన్ని సృష్టించేందుకు నియోజకవర్గానికో అజెండా, జిల్లాకో అజెండా, రాష్ట్రానికో అజెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఎక్కడికక్కడ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు దుష్ట పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. ఆ దుష్ట పన్నాగాల్లో భాగమే నిన్నటి రోజున నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన అనుచిత, దుర్మార్గ, నీచ, నికృష్టమైనటువంటి వ్యాఖ్యలుగా నేను భావిస్తాను. ఈరోజు ఈ సంస్కృతి, ఈ తిట్ల సంస్కృతి ఈనాటిది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆనాడు నిండు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారి కుటుంబ సభ్యుల మీద, చంద్రబాబు గారి సతీమణి మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద ఎంత నీచంగా, ఎంత ఘోరంగా మాట్లాడారో, ఏ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయించారో అందరికీ తెలుసు. ఈరోజు హోంమంత్రిగా ఉన్నటువంటి మా చెల్లెలు వంగలపూడి అనిత గారి మీద ఏ విధంగా భాష మాట్లాడించారో అందరికీ తెలుసు. అధికారం ఉందని ఇష్టారీతిగా ప్రవర్తించారు. ప్రజలు కుక్క కాటుకి చెప్పు దెబ్బ అని ఆ యొక్క ఎన్నికల వేళ వీరు చేసే నీచ రాజకీయాలకి గుణపాఠం చెప్పి, అయ్యా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాదు ప్రతిపక్షంలో కూడా కూర్చుని అర్హత లేదని 11 సీట్లకి మిమ్మల్ని దిగజార్చిన పద్ధతులు మార్చుకుని బాధ్యత గల ఒక రాజకీయ పార్టీగా ప్రజా సమస్యల్ని ఎత్తి చూపి బాధ్యత గల ఒక రాజకీయ పార్టీగా, ఎందుకంటే ప్రతిపక్ష హోదా ప్రజలెటు మీకు ఇవ్వాల కాబట్టి కనీసం ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా ప్రజా సమస్యలు పట్టించుకుని ప్రభుత్వాన్ని మీద తప్పులు చేస్తే విమర్శలు చేస్తూ, ప్రభుత్వం మంచి చేస్తే సమర్థిస్తూ ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం మత్తులో, అధికార ఉన్మాదంలో ఆనాడు చేసినటువంటి తప్పుల్ని ఇంకా 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 కొనసాగిస్తూ ఉంది. హిమాలయ పబ్లిక్ స్కూల్ ఈ 2025 సంవత్సరంకు గాను ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్డి హజీరా మహీన్ 593, జి పురంధేశ్వరి 591, బి జోష్యా 591, టి ఆకాంక్ష 591, బి దీక్షిత 591. నా పేరు సయ్యద్ హజీరా మహీన్. నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో 10వ తరగతి చదువుకున్నాను. ఈ సంవత్సరం జరిగిన 10వ తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్కులను పొందాను. 593 మార్కులు సాధించాను. మా హెడ్ మ్యామ్, హెడ్ సార్, టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు. నా తోటి స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు. హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫర్ సక్సెస్. మా బ్రాంచ్లు మూలాపేట, నవాపేట, హర్నాథ్పురం. ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు. మైపాడు రోడ్డు, నవలాకుల తోట, నెల్లూరు.